తూలుకుంటూ వచ్చారు. తూలుతూ వచ్చానా దుల్లుకుంటూ వచ్చానా అని అడగడం లేదు. నన్ను ఎవరు తీసుకొచ్చారు? మీ నాన్నగారు, మీ తమ్ముడు గారు. ఇది గుర్తులేదా? గుర్తుంది. వాళ్ళతో పాటు ఇంకెవరున్నారో తెలుసుకుందామని అడిగాను. ఓకే మరి. మీ గది అటు కాదు, ఇటు. తెలుసు. ఆకలిస్తుందా? ఏమైనా వండి పెట్టనా? అక్కర్లేదు. కొన్ని మజ్జిగ ఇవ్వనా? అక్కర్లేదు. అసలు నీకు ఆన్సర్ చేయాల్సిన అవసరమే నాకు లేదు. చివరికి డోర్ కూడా నా మాట వినట్లేదు. ముయ్యాలంటే ఇలా, తీయాలంటే ఇలా. బయటికి వెళ్ళాలంటే ఎలా? ఇప్పుడెక్కడికి వెళ్తున్నారు? దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఈ టైంలో వీరికి బిజినెస్ ఎందుకు గుర్తొచ్చిందో. ఇప్పుడేగా వెళ్ళారు, అప్పుడే వచ్చేసారా? మీరా? మావయ్య గారిని బస్ ఎక్కించేశారా? ఎక్కించాలి కానీ మీరు అంటారు ఏంటి? నేను కాకుండా ఇంకెవరు వెళ్ళారు బయటికి? మీ అన్నయ్య వెళ్ళారు. వాడు ఈ టైంలో మళ్ళీ బార్కి వెళ్ళాడు ఏంటి? ఏమో. ఏమో, భర్త అనేవాడు అన్ని బాగుంటే భార్య దగ్గర ఉంటాడు, తేడా వస్తే బార్లో ఉంటాడు. ఇది కొత్త వేదాంతమా? భర్తల సిద్ధాంతం. ఇదేంటి? భోజనం పార్సల్ తెచ్చాడు. ఎందుకండి ఇప్పుడు పార్సలు? ఇంట్లో వండేదాన్ని కదా. చెయ్యి ఇలా పెట్టుకుని ఎలా చేస్తావు? ఈ గాయం ఇంకా మారలేదు. ఇలాంటి గాయాలు మా ఆడవాళ్ళకి వంట చేయడానికి, ఇంటి పనులు చేయడానికి అడ్డు రావండి. అంటే ఏమండి? ఇంట్లో ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు చాలా సార్లు చేతులు కాలుతాయి. అప్పుడప్పుడు ఆయిల్ మీద పడుతుంది. కూరగాయలు కట్ చేసేటప్పుడు వేళ్లు తిరుగుతాయి. ఇంకా చాలా ఉంటాయి. మీతో చెప్పుకోమంతే. ఎందుకో తెలుసా? ఇల్లు బాగుండాలన్నా, ఇంట్లో మీరందరూ బాగుండాలన్నా మేము ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు. స్త్రీలను గౌరవించాలంటారు కదా, ఎందుకనేమో. నిజం చెప్పాలంటే మీ కష్టం కళ్ళారా చూస్తే ఏ మగాడు మిమ్మల్ని పన్నెత్తి మాట కూడా అనలేడు. తినా? ఏంటన్నా చూస్తున్నావు? ఊహ తెలియని వయసులో అమ్మ గోరు ముద్దలే గుర్తుంటాయి. ఆ తర్వాత మీరు ప్రేమగా తినిపించే ఈ ముద్దలే గుర్తున్నాయి. ముద్దులు గుర్తుండవా? పోండి. మీనా, చెప్పండి. ఇంట్లో ఎవరూ లేరు, మన ఇద్దరమే ఉన్నాం. అయితే ఏంటి మరి? చెప్పండి మీరే. పార్లరమ్మ విషయంలో ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో చూద్దామా? ఇప్పుడే మాట్లాడాలో అస్సలు తెలియదు. నేను ఇప్పుడు ఏమన్నాను? ఇంత జరిగింది కదా, ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం అన్నాను. సంతోషించాలి. అయినా ఒకరు లేనప్పుడు వాళ్ళ గదిలోకి వెళ్ళడం పద్ధతి కాదు. వాళ్ళు ఉన్నప్పుడు వెతికితే వెతకనిస్తారంటున్నా? రామీనా, నాకు అలా ఇష్టం లేదు. నేను రానండి. పెట్టి చేయకే, ఇలాంటప్పుడు మన అనుమానాలు తీర్చుకోవాలి. అది కాదండి. సరే, నీ మాట కాదు, నా మాట కాదు, రాసేసి చూద్దాం. అదే నిర్ణయిస్తుంది. నాది బొమ్మ, నీది బోర్సు. సరే. బొమ్మ పడింది. పద, రూమ్ లోకి వెళ్ళి తిమ్ము దగ్గర రాశాలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. తప్పదా? కాయిన్ చెప్పింది. పద వెళ్దాం. రామీనా, రా. ఏమండి? బాగోదండి, నేను బయటే ఉంటాను. మీరు వెళ్ళి ఎత్తుకండి. ఈ రూమ్ లో పార్లర్ వస్తువులు కూడా ఉంటాయి కదా, అవి లేడీస్ చూస్తేనే బాగుంటుంది. పైగా పని కూడా త్వరగా అయిపోతుంది. అయ్యో, ఇప్పుడు అడవి ఎందుకు వేస్తున్నారు? ఉన్న పరంగా ఎవరైనా ఓడిపోతే అప్పుడు ఇంటి గుమ్మం తలుపు మూసేస్తే సరిపోతుంది కదా. కరెక్ట్ మీనా, నువ్వే కరెక్ట్. అమ్మగారే నెంబర్ 1 అంతే. అయ్యగారే నెంబర్ 1 అని ఈ మధ్య టీవీలో ఎవరు అంటే విన్నాను. ఈ అమ్మగారే నెంబర్ 1 ఏంటి కొత్తగా? లెట్స్ కమ్ ఆన్. 4 ముక్కలు ఇంగ్లీష్ నేర్చుకుని చంపేస్తున్నారు కదండి. ఐ లెర్న్ ఇంగ్లీష్. ఇంక స్టార్ట్ చేద్దామా? మీనా, నీకు కావాల్సింది దీనికి సభ్యులు ఉన్నాయేమో, అందులో పార్లర్ వస్తువులు ఉండొచ్చు, నువ్వు చూడు. ఏమండి చూడండి. పార్లర్ అమ్మ బట్టలు చిన్నపిల్లల బట్టల. మీ అన్నయ్య చిన్నప్పటి బట్టలు జ్ఞాపకంగా దాచుకున్నారా? ఛాన్స్ లేదు. ఆ బట్టలు మా అమ్మ అప్పటికి కేజీ లెక్కన అమ్మేసి ఉంటుంది. పాత బట్టల్లో కూడా ఆదాయం చూస్తుంది. మరి మీ ఇంకెవరి బట్టలు అయి ఉంటాయి? పాలలో పనిచేసే వాళ్ళ పిల్లల కోసం ఏమైనా కొనుంటుందా? ఆవిడకి అంత జారికం ఏం లేదు. నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి అనుకునే రకం. ఇంకెలా వచ్చుంటాయి ఇక్కడికి? పోనీ లాండ్రీ వాళ్ళు ఏమైనా మర్చిపోయి ఇచ్చారేమో? అప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవరైనా ఏదైనా దాచారంటే అది ఖచ్చితంగా రహస్యమే. ఈ బట్టల వెనక ఏదో కథ ఉంది. పార్లరమ్మ నోటి నుంచి ఏ రోజు నిజం రాలేదు. తను దాచిన నిజాలు ఇది ఒకటి. లేదంటే మనోజ్ గారు కొనేసి పార్లరమ్మ బట్టలు దాచిపెట్టాడా? మీ అన్నయ్య ఎందుకు కొంటారండి? నువ్వే చూసావు కదా, వాడు చింటూ కలవడం. చింటూ మనోజ్ కొడుకు అయ్యి ఉంటాడేమో అనే అనుమానం నీకు వచ్చిందన్నావు కదా. అవునండి, నిజమే. ఇవి మన చింటూకి బాగా సూట్ అవుతాయి. అప్పుడు నా అనుమానం ఇప్పుడు బాగా బలపడింది. సత్యం. ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి కొడుతున్నారు. పగలంతా బార్లో మందు మింగినోడే అయ్యి ఉంటాడు. ఎక్కడ
పెట్టేసి మీనా మనం ఏం చూడలేదు మనకేం తెలియదు సరే నువ్వా నేను మాట్లాడుతుంది నీతోనే. నేను నీతో మాట్లాడాలనుకోవట్లేదు. చెప్పా పెట్టకుండా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళరా? ఏంటి అయ్యగారు బయటికి వెళ్తున్నాను పర్మిషన్ ఇవ్వండి. ఓ సారీ సారీ, ఆ టైంలో నువ్వు లేవు కదా. అయ్యగారి భార్య గారు నేను బయటికి వెళ్తున్నానని చెప్పాలా? ఇది నా ఇల్లు. ఈ ఇంటి మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. ఇదిగో ఈ సోఫా, ఆ డైనింగ్ టేబుల్, ఈ ఫ్రిడ్జ్, ఆ కిటికీ, ఈ డోర్ అన్నిటి మీద నాకు హక్కు ఉంది. నాకు నచ్చినప్పుడు నేను బయటికి వెళ్తాను, నాకు నచ్చినప్పుడు నేను లోపలికి వస్తాను. హూ ఆర్ యూ టు క్వశ్చన్ మీ? సారీ, ఇంగ్లీష్ రాదు కదా. నన్ను అడగడానికి నువ్వెవడరా? ఆయన మీ రక్తం పంచుకో. నువ్వు ఉండు మీనా. మీరే ఉండండి. నా కళ్ళ ముందే మా ఆయన అంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా? ఎరా నీ ట్రైనింగేనా? మీకు మీ అమ్మ ట్రైనింగ్ కావాలేమో, నాకు ఎవరి ట్రైనింగ్ అవసరం లేదు. రోహిణి మిమ్మల్ని మోసం చేసిందన్న బాధలో మీరు ఇంటికి రాకుండా ఎక్కడో తాగి పోలీసులు మిమ్మల్ని తీసుకెళ్తే ఒక బాధ్యత గల తమ్ముడిగా మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చారు. ఇది ఇప్పుడే కాదు, చాలా సార్లు మీకు తెలియకుండా మిమ్మల్ని కాపాడుతూనే వచ్చారు. ఇవన్నీ మీకేం తెలీదు, తెలిసినా గుర్తుండవు. ఇలాంటప్పుడు మాత్రం నీకెందుకురా అని దురుసుగా సమాధానం చెప్పడం మాత్రం తెలుసు. ఇద్దరు నన్ను బాగా టార్గెట్ చేశారన్నమాట. ఏం మాట్లాడుతున్నారా? ఇంత పెద్ద గొడవ జరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, ఇంతలోనే మళ్ళీ ఎక్కడికి వెళ్ళామని అడిగాను. దానికి ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు? పోలీస్ స్టేషన్ నాకు కొత్త, నీకు కాదు కదా. చాలా ఎక్కువ చేస్తున్నావు. తిక్కరేగిందంటే తీసుకెళ్లి స్టేషన్లో పడేస్తాను. తెల్లారేదాకా కుళ్ళ పడిచి కూర్చోబెడతారు. చెప్పి ఎక్కడికి వెళ్ళావు? ఆకలి వేస్తుంది, తినడానికి ఎవరు ఇంట్లో వండి పెట్టలేదు, అందుకే బయటికి వెళ్ళి తినొచ్చాను. యాండి, మీ అన్నయ్యకి నేను వండి పెడతాను అన్నాను. వద్దంటే మజ్జిగైనా తాగండి అని చెప్పాను. అప్పుడు అడ్డంగా తలూపి ఇప్పుడేమో ఎందుకులే అంటే బాగోదు. వాడంతే మీనా, బుద్ధి గట్టి తింటే మనిషి పశువులా ప్రవర్తిస్తాడంట. వాడు వీడి వదిలేసి. మీరు పోలీస్ స్టేషన్లోనే వదిలేసి ఉండాల్సింది. ఇంటికి తీసుకొచ్చి నాన్న కదా. ఎన్నిసార్లు గొడవ పడ్డా మీకు అందరూ కావాలి. ఏ నువ్వు వదులుకోగలవా? నేను కాబట్టే కదా ఎన్ని మాటలు పడుతున్నా ఈ ఇంటిని అంటి పెట్టుకుని ఉన్నాను. మరి అదే నా పోలగం పట్టే పెళ్లి పడుకుందాం. ఏంటండి ఇవాళ మీరు ట్రిప్కి వెళ్ళలేదా? మంచి ట్రిప్ వచ్చింది, అది మా ఫ్రెండ్ ఒకటి ఇచ్చేసానులే. అయ్యో అవునా, ఎందుకు? అదే మన వాళ్ళంతా ఇంటికి వస్తున్నారు కదా, ఆ టైంకి మనం ఇంట్లో లేకపోతే ఏం బాగుంటుంది? పర్లేదులే, వాడికి ఎప్పుడైనా ట్రిప్ వచ్చినప్పుడు నాకు ఇస్తూ ఉంటాడు. ఇలాంటివన్నీ మామూలే. అమ్మమ్మ గారు వస్తే ఇప్పుడు ఇంట్లో ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది కదండి. దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. ఒక్కొక్కరికి తాట తీసేస్తుంది చీరాడాలి. చీరాడాలి అంటే మామూలు విషయమా? నాన్న దగ్గర నుంచి రవి గాడి వరకు ఎవరైనా సరే ఆవిడ కంట్రోల్లో ఉండాల్సిందే. నాన్న కూడా లేడు, ఇంట్లో చాలా బోరుగా ఉంది కదా మీనా. రోహిణి అబద్ధం చెప్పుండొచ్చు, కానీ మీ మనోజ్ అనే మీద మాత్రం తనకి చాలా ప్రేమ ఉందండి. మీరు గమనించారా? పెళ్లి తర్వాత తను చాలా మారిపోయారు. చక్కగా బిజినెస్ పెట్టుకున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు. నిజంగా ఒక మంచి స్థాయికి వచ్చారని అనిపిస్తోంది. అలాంటి రోహిణిని ఇలా ఉన్న పడంగా ఇంట్లో నుంచి పంపించేయడం ఎందుకో తప్పనిపిస్తోందండి. మా మనోజ్ గారు ఎప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోడు. వాడికి అంత తెలివితేటలు కూడా లేవు. మా అమ్మ చెప్తేనే వాడు ఏదైనా వింటాడు. పాపం రోహిణి మీ అన్నయ్య కోసం చాలా చేసింది. కొన్ని నిజాలు ఒప్పుకోవాలి. హాస్పిటల్లో ఉన్నప్పుడు మీ అన్నయ్యకి కంటికి సంబంధించిన సమస్య వచ్చి చూపుపోయే పరిస్థితి వస్తే తన కళ్ళనైనా ఇవ్వాలనుకుంది. మీ అన్నయ్యకి రోహిణి లాంటి అమ్మాయి దొరకడం తన అదృష్టం తెలుసా? నిజమే మీనా, పార్లరమ్మ ప్రతిసారి మనోజ్ గారికి అండగా నిలబడింది. నువ్వు అన్నట్టు పార్లరమ్మ లేకపోతే మనోజ్ గారు ఈ రోజు ఈ స్థాయిలో ఉంటాడని నేను కూడా అనుకోలేదు. ఏంట్రా మీరు? అసలు నేను లేనప్పుడు నాకు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? వచ్చావా? రారా, మా మాటలని దొంగచాటుగా వినాలా? నీ దొంగ బుద్ధి పోనించుకున్నావు కాదు. కోపం తెప్పించుకో. అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నారా? నేను ఎంత పెద్ద చదువు చదివినా తెలుసు కదా నీకు. నన్ను పెళ్లి చేసుకోవడానికి నేను అంటే 1,000,000 మంది లైన్లో ఉంటారు. రోహిణికి నేను దొరకడం తన అదృష్టంరా. మీకు నా విలువ తెలియక మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏంటి, రోహిణి లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదా? ఈ స్థాయికి వచ్చింది నా తెలివితేటల వల్ల. రోహిణి నాకు రైట్ హ్యాండ్ లో ఉందంతే. దానికి ఎందుకురా మీరు రోహిణిని అంత వెనకేసుకొస్తున్నారు? మంచి భర్త అయితే భార్య చేసిన త్యాగాల గురించి కూడా ఆలోచించేవారా? మరి నువ్వెందుకురా పార్లరమ్మ గురించి అసలు ఆలోచించలేకపోతున్నావు? ఎందుకు ఆలోచించాలరా? తను నన్ను మోసం చేసింది, ఇంకా తన గురించి నేను ఎందుకు ఆలోచించాలి? మోసం గురించి నువ్వు మాట్లాడకూడదురా. పెళ్లిలో లక్షల మింగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నువ్వు చాలా మోసాలు చేసావు. అది నీ మనసాక్షికి తెలుసు. అవన్నీ తెలిసి కూడా పార్లరమ్మ నిన్ను భరిస్తూనే వచ్చింది. నువ్వేంటో తెలిసి కూడా నిన్ను పెళ్లి చేసుకుంది. మరి అవన్నీ నువ్వు మర్చిపోయావా? నాకు అన్నీ అనవసరం. నేను లేనప్పుడు నా గురించి ఎవ్వరు ఇలా మాట్లాడకూడదు, నాకు అది నచ్చదు. సరేరా, నువ్వు ఎప్పుడు ఉంటావు చెప్పు, అప్పుడే మేము కూడా పని కట్టుకుని మా పనులు మానుకుని నీ ముందుకొచ్చి నీ గురించి మాట్లాడతాం. సరేనా? నీదేంట్రా మాటలు? అమ్మా అమ్మా, నాకు కాఫీ పెట్టు. నీకు ఇంకా తాగిన మొత్తం తేలలేదనుకుంటా. అమ్మ ఎక్కడుందో తెలుసా నీకు? లేకపోతే నేరుగా అడగలేక మీరా కాఫీ పెట్టమని అడుగుతున్నావా? నాకెవ్వరి కాఫీ ఏం అవసరం లేదు.
వచ్చిన తర్వాత నేను కాఫీ తాగుతాను. పోరా. వీడిని మా అమ్మ చాలా గారాబంగా పెంచింది, అందుకే మనుషులు విలువ తెలియట్లేదు. షీలా డార్లింగ్ వస్తుంది కదా, ఆవిడ వస్తే వీడికి ఎక్కడ చొరకట్టించారో అక్కడ అట్టిస్తుంది. నిజమేనండి. ఇప్పుడు మనం అమ్మమ్మ గారి కోసం ఎదురు చూడటం తప్ప ఇంకేమీ చేయలేం. సారీ మనోజ్ ఎలాగో నాతో మాట్లాడటం లేదు కదా, అందుకని నీకు సపోర్ట్ గా మాట్లాడమని మహిళా మండలి వాళ్ళకి చేస్తున్నావా? శృతికి చేస్తున్నాను. చెయ్యి చెయ్యి, నీ బుద్ధి బాగా శుద్ధి చేస్తుంది. చెయ్యి. నువ్వు నోర్మై. ఏ రోహిణి నాకు కాల్ చేస్తుందండి. లిఫ్ట్ చేసి మాట్లాడితే కదా తెలిసేది. హాయ్ రోహిణి. శృతి, డబ్బింగ్ లో ఉన్నావా? ఇంటికి వచ్చే దారిలో ఉన్నాను, చెప్పు. పర్లేదు. నీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలని అనిపించింది, అందుకే చేశాను. ఇంతకీ నువ్వెక్కడున్నావు? బయట ఉన్నాను. నా గురించి అనవసరంగా చెడు ప్రచారం చేస్తున్నారు. అవును, మరి నువ్వు రూలింగ్ పార్టీలో ఉన్న మినిస్టర్వి, నీ ఎదుగుదల తట్టుకోలేక చెడు ప్రచారం చేస్తున్నారు. ఎందుకలా? నాకదే అర్థం కావడం లేదు. నీ కథ మాకు బాగా అర్థమైంది. ఇంటికి ఏమైంది అసలు? నేను అబద్ధం చెప్పానని అంత పెద్ద గొడవ అయింది కదా, కానీ నేను ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చిందో ఏ ఒక్కరు కూడా నా గోడు వినలేదు. కారణం లేకుండా ఎవరు అబద్ధాలు చెప్పరు, కానీ ఇది సమస్య అని ఆ కారణాన్ని ఇంట్లో ఇంతకు ముందు ఎవరితో నేను చెప్పావా? ముందు చెప్పలేదు, ఇప్పుడు చెప్పాలని చూసినా ఎవరు వినలేదు. నేను చెప్పినప్పుడు వినాలి కదా, అలా వినకపోవడం ఇంట్లో వాళ్ళ తప్పే కదా. చేసింది తప్పు, మళ్ళీ నాదేం తప్పలేదు, తప్పంతా ఇంట్లో వాళ్ళదే అని కప్పిపుచ్చుకోవాలని చూస్తుంది. చూసావు తన తెలివితేటలు. నువ్వు రన్నింగ్ కామెంటరీ ఆపి ముందు తన వర్షం వింటావా? నిజమే రోహిణి, నీ వర్షన్ విని ఉండాల్సింది. కోర్టులో కూడా శిక్ష విధించే ముందు ఖైదీల వర్షన్ వింటారు కదా. అవును కదా. మన ఇల్లు చూడడానికి చిన్న అగ్గి పెట్టేలా ఉంటుంది, కానీ రూల్స్ మాత్రం చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. అబ్బో, పెద్ద మొదలు. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ శృతి. నీకున్నంత బ్రాడ్ మైండ్ సెట్ ఆ ఇంట్లో ఎవరికీ లేదు తెలుసా. నాకంటే ఊరు నుంచి వచ్చే అమ్మమ్మ గారికి ఇంకా బ్రాడ్ మైండ్ సెట్ ఉంది. ఆవిడ వస్తే అందరినీ సెటరేట్ చేసి పడేస్తారులే. అమ్మమ్మ గారేంటి అర్థం కాలేదు. హాస్పిటల్స్ లో కేసు క్రిటికల్ గా ఉన్నప్పుడు ఫారెన్ నుంచి స్పెషలిస్ట్ వస్తూ ఉంటారు కదా, అలాగే ఇంట్లో ఇష్యూ క్రిటికల్ గా ఉంది కదా, అందుకే ఊరు నుంచి అమ్మమ్మ గారిని తీసుకురావడానికి అంకుల్ వెళ్లారు. అవునా? అవును. అమ్మమ్మ గారు ఫ్యామిలీ కోర్ట్ జడ్జి అన్నమాట. ఇప్పుడు ఆవిడ వచ్చి ఏమంటారు? శృతి, రోహిణి, ఇంతకీ ఈ విషయంలో నా మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇలాంటి విషయాల్లో నీ కారణాలు నీకుంటాయి, వాళ్ళ వాదనలు వాళ్ళకుంటాయి. కాబట్టి ఈ గేమ్ లో నీ ప్లేయర్ ని కాదు, జస్ట్ ఆడియన్ ని మాత్రమే. మీరంతా నా ఫ్యామిలీయే కదా. నెవర్ గెట్ డిసప్పాయింటెడ్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. నేను రవి ఇంటికి వెళ్తున్నాం, తర్వాత చేస్తా, అప్పుడు మాట్లాడుకుందాం. బాయ్. రోహిణి ఇప్పుడు నాకు ఎందుకు కాల్ చేసిందో తెలుసా? నీతో మాట్లాడాలనిపించిందని చెప్పిందిగా. తనకి సపోర్ట్ కావాలని ఇండైరెక్ట్ గా అడిగింది. నేను సపోర్ట్ చేయలేను అని డైరెక్ట్ గా చెప్పేశాను. స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడాలి అంటే నీ తర్వాతే. కట్టే కొట్టే టచ్. దిస్ ఇస్ శృతి ఫార్వర్డ్. ఇదంతా పక్కన పెడితే రోహిణి వదిన తప్పు చేసింది, ఒప్పుకొని తీరాలి, డౌట్ లేదు. కానీ ఇంట్లోంచి పంపించకుండా ఉండాల్సింది. అక్కడ తప్పు చేసింది కొడుకు కాదు, కోడలు. అత్తయ్య బై మిస్టేక్ హౌస్ వైఫ్ అయ్యారు, కానీ ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాల్సింది. అయినా మనకెందుకులే, ఇలాంటి విషయాల్లో ఎక్కువ జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిది. పద. శృతిని మెల్లగా మాటల్లోకి దింపి నాకు ఫేవర్ గా